కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని కస్తూర్బా గాంధీ హాస్టల్లో ఎలుకలు కలకలం రేపాయి. రాత్రి నిద్రపోయినప్పుడు 9 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. ఇక ప్రిన్సిపల్ మాధవి వెంటనే స్టూడెంట్ను హాస్పిటల్కు తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేయించారు. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. దీంతో ఎంఈఓ లక్ష్మీనారాయణ కస్తూర్బా గాంధీ స్కూల్ను సందర్శించారు. డాక్టర్లతో మరోసారి పరీక్షలు చేయించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు ఎంఈఓ లక్ష్మీనారాయణ. 9 మెంబర్స్ కేజీబీవీ స్కూల్ నుంచి ర్యాట్ బైట్ తో రావడం జరిగింది. మేము వాళ్ళకి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి స్కూల్ వాళ్ళకి ప్రికాషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా ఇట్లాంటి కేసెస్ రాకుండా వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ చెప్పడం జరిగింది. శంకరపట్నం కేజీబీకి సందర్శించడం జరిగింది. వారు పిల్లలకు కూడా మొన్న కరవగానే పొద్దున హాస్పిటల్ తీసుకెళ్ళారు. చిన్న మైనరు వేలుకు కాలు వేలుకు తర్వాత చేయి వేలుకు ఎలుకలు కరవడం జరిగింది. డాక్టర్ గారు సంబంధిత ట్రీట్మెంట్ చేసి పంపించారు. పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు. ఏదైనా జరిగినప్పుడు చిన్న ఏదైనా అయితే జ్వరం వచ్చినా ఏదైనా నియర్ బై పక్కనే హాస్పిటల్ ఉంది. ఏది ఉన్నా వెంటనే హాస్పిటల్కి తీసుకుపోతాం, ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఎలుకలు అంటే ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం, ఏ రూమ్లో ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయని. ఇప్పటి వరకు కనిపించలే. ఎలుకలు పట్టేటివి కూడా ఎక్కువ పెట్టి వాటిని ఎలుకలు లేకుండానే చేస్తాం. నిన్న తెలియగానే నిన్న మార్నింగ్ పిల్లలు చెప్పగానే వెంటనే ఇక్కడ ప్రైమరీ హాస్పిటల్ మాకు పక్కనే ఉంటుంది కాబట్టి వెంటనే తీసుకెళ్ళినాము. డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇప్పించారు. వాళ్ళకి అవసరమైన ఇంజెక్షన్స్ టీటీ ఇప్పించాము. పిల్లలు బాగానే ఉన్నారు. కొందరికి చేయి వేలికి కొందరికి కాలికి ఎలుకలు కొరికినట్టు కనిపిస్తే నిన్న నైట్ కూడా పిల్లలకి మళ్ళీ ఆ రూమ్లో ఉంటే ఫోబియా ఒకటి ఉండి మళ్ళీ నిద్రపోరు సరిగా అనేసి వేరే రూమ్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే పిల్లలు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఎప్పుడైనా ఏ చిన్న ఇష్యూ అయినా దగ్గు జలుబు లాంటి జ్వరం ఏ కంప్లైంట్ వచ్చినా మాకు దగ్గరలో పిహెచ్సి ఉంది కాబట్టి వెంటనే పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం జరుగుతుంది. పిల్లల విషయంలో ఎలాంటి నెగ్లిజెన్స్ చేయమండి. మాకు ఏఎన్ఎం గారు ఉన్నారు, టీచర్ల ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఇక్కడ.